నా ఫేవరెట్ డైరెక్టర్ బుచ్చి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా మాట్లాడుకుందాం. ఓవరాల్ మూవీ అయితే నాకు నచ్చింది, బాగానే ఉంది. అంటే కొన్ని తోపు ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ అలాగే చాలా డిస్గస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కంబైన్డ్ అవుట్పుట్ యావరేజ్ అవుతుంది. స్లైట్లీ అబవ్ యావరేజ్ ఇస్తా స్టిల్ నేను. ఫైనల్ వర్డిక్ట్ అది. ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకుందాం డైరెక్ట్ గా. బుచ్చు బాబు యాజ్ అ డైరెక్టర్ 10/10, రామ్ చరణ్ యాజ్ అన్ యాక్టర్ 10/10. అంతే, అయిపోయింది. పాజిటివ్స్ చెప్పాలంటే ఆ రెండే. ఓకే, స్క్రీన్ ప్లే వెరీ టైట్ స్క్రీన్ ప్లే. యాక్చువల్గా 3 hours సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, ఎక్స్ట్రీమ్ ల్యాగే ఉంది, బట్ స్టిల్ స్క్రీన్ ప్లేతో దాన్ని బాగానే కవర్ చేశారు. 10/10 కాదు కానీ అదొక పాజిటివే. మ్యూజిక్ ఓకే, అంటే ఇంకెంత కాదన్న ఏఆర్ రెహమాన్ సార్ కాబట్టి కొట్టారు. అంటే కొన్ని సీన్స్లో చాలా బాగా కొట్టారు, కొన్ని సీన్స్లో వరస్ట్ ఉంటుంది, ఏం ఉండదు. సో ఓవరాల్గా పాజిటివ్ ఇంపాక్ట్ మూవీ మీద. సో ఇవే పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ బుల్లెట్ పాయింట్స్ లా చెప్పడం కంటే మామూలుగా రివ్యూ మాట్లాడుకోవడం బెటర్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న బుచ్చిబాబు అన్న 3 hours ఒక మూవీని హ్యాండిల్ చేయడం, అది కూడా ఒక స్పోర్ట్స్ డ్రామా, దాన్ని కూడా కమర్షియల్గా హ్యాండిల్ చేయడం సెకండ్ మూవీకే హ్యాట్స్ ఆఫ్. ట్రైలర్ చూసి ఇంటర్వ్యూలు చూసి అసలు ఏదేదో అనుకున్నాం. నేనైతే ఉండదు, రొట్టే ఉంటుంది, అంటే అవుట్పుట్ ఏం చెక్ దే ఇండియాలో ఉండదు అనుకున్నా. బట్ లేదు, నిజంగా ఆ స్పోర్ట్స్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒక మెచ్యూర్డ్ డైరెక్టర్ లాగా హ్యాండిల్ చేయడం ఇంత ఈజీ కాదు అది. సో అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఓవరాల్ గా నేనేమనుకున్నా అంటే ఒక సార్పట్టా పరంపర ఇలా తీసుంటే ఇంకా చాలా బాగుండేది. ఒక ఫస్ట్ హాఫ్ ఒక అరగంట లేపేసి 2.5 hours లో ఈ మూవీని ఒక టైట్ స్పోర్ట్స్ కమ్ పొలిటికల్ డ్రామా కింద పెట్టుంటే ఎక్సలెంట్ ఉండేది. బట్ ఏమైంది, మన తెలుగు వాళ్ళు చూడరు అలా తీస్తే. సార్పట్ట తమిళ్ మూవీ కాబట్టి చూస్తారు, అదే డైరెక్ట్ గా తెలుగులో తీసుంటే ఫ్లాపే అయ్యేది. విజనరీ పూరి సార్ అన్నట్టు గాంధీ సినిమా 100 రోజులు ఆడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ యాక్సెప్ట్ చేయడమే గ్రేట్. ఈ యాక్సెప్ట్ చేయడం గ్రేట్ అనేది ఎందుకు వచ్చిందంటే అలాంటి స్టోరీలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, అదంత రేర్ అయిపోయింది కాబట్టి. ఇదే తమిళ్ హీరో చేసుంటే ఇది పెద్ద ఆశ్చర్యమే ఉండదు ఇందులో. వీళ్ళ మూవీలు ఇలాగే ఉంటాయి, మలయాళం కానీ తమిళ అంటే ఆబ్వియస్లీ ఇంత మంచి అవుట్పుట్ ఇలాంటి స్టోరీలు వాళ్ళు చేస్తారు కాబట్టి మనకు నార్మల్. మన తెలుగులో ఎవరైనా చేసేసరికి ఇలాంటి స్టోరీ ఒప్పుకోవడం గ్రేట్, ఇలాంటి యాక్టింగ్ చేయడం గ్రేట్. యాక్చువల్గా చెయ్యాల్సిందే ఇది. మన హీరోలు చెయ్యాల్సినవే ఈ రోల్స్. ఇప్పుడు నెక్స్ట్ రవితేజ అన్న ఇరుమూడి చేస్తున్నట్టు మన వాళ్ళు చెయ్యాల్సిందే అవి మానేసి చెత్తంతా చేస్తున్నారు. ఎవరి కోసం? తెలుగు వాళ్ళ కోసం. సో ఇక్కడ తప్పు బుచ్చిబాబు అన్నది కాదు, రామ్ చరణ్ కాదు, ఎవరిది కాదు, తప్పు మన టిఎఫ్ఐ ఆడియన్స్ ది. చెప్తా ఎందుకు ఏంటని చెప్తా. సో ఈ మూవీ నేను అన్నట్టు ఒక అరగంట ఫ్లాక్ అంతా కట్ చేసి ఆపరేషన్ ఉంది. ఆబ్వియస్గా ఈ ఆపరేషన్ డిప్రెషన్ కాన్సెప్ట్ ఉంది, బట్ ఈ ఆపరేషన్ నాకు ఓకే. ఏదో ఒక కొండ మీద ఊరు, ఆ ఊర్లో ప్రజలకి అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. అలాంటి ఆపరేషన్ చూపించి పొలిటికల్ లీడర్స్ ని, పాలిటిక్స్ ని, మన ఇండియన్ సిస్టమ్ తిడితే నాకు ఓకే. ఇలాంటిదే మారేడుమిల్లి ప్రజానీకం అని వచ్చింది అల్లరి నరేష్ అన్న మూవీ. ఆపరేషనే, బట్ కావాల్సిన ఆపరేషన్, అది జరుగుతున్న ఆపరేషన్, ఇంపార్టెంట్ ఆపరేషన్ ప్లస్ స్పోర్ట్స్ డ్రామా ప్లస్ పొలిటికల్ యాంగిల్, ఈ మూడు కలిపి ఒక టైట్ స్క్రిప్ట్ కింద ఒక 2.5 hours పెట్టుంటే ఎక్కడికో పోయేది. బట్ ఏమైంది, బుచ్చిబాబు అన్నకి తెలుసు తెలుగు వాళ్ళు చూడరు. సో ఏం పెట్టాలి? ఐటమ్ సాంగ్ పెట్టాలి, హీరోయిన్ ట్రాక్ పెట్టాలి, ఎక్స్పోజింగ్ పెట్టాలి. ఎంత డిస్గస్టింగ్ ట్రాక్ అంటే జాన్వీ కపూర్ మేడంది. బుల్షిట్, అట్టర్ స్క్రాప్ అది. అంటే టిఎఫ్ఐ ఒకప్పుడు ఈవివి సత్యనారాయణ మూవీస్లో కొన్ని పార్ట్స్ అలాంటివి, అలాగే కొన్ని పాత మూవీస్లో 80s 90s టైంలో కొన్ని కామెడీస్ ఉంటాయి. ఆ కామెడీ మూవీస్లో కొన్ని సీన్స్, ఆ ట్రాక్స్ ఉంటాయి లేడీస్తోని, లేదా సెపరేట్గా ఒక లేడీ కమెడియన్, ఒక మేల్ కమెడియన్ పెట్టి ఒక సెపరేట్ ట్రాక్స్ ఉంటాయి. అంత ఘోరమైన ట్రాక్ ఇది. 2026లో స్టిల్ మనం అంత రిగ్రెసివ్ ట్రాక్ పెట్టడం అనేది అంటే ఓకే, స్టిల్ ఒక రకంగా జస్టిఫైడ్. ఎలా అంటే హీరో క్యారెక్టర్, హీరో బ్యాక్గ్రౌండ్ సినిమాలో ఆ ఊరు నుంచి వచ్చిన హీరో, దాన్ని బట్టి హీరో చేసింది జస్టిఫైడే. కానీ అది నువ్వు ప్రమోట్ చేయకూడదు, అది నువ్వు సినిమాలో తెచ్చి పెట్టకూడదు. ఎందుకంటే చూసేవాళ్ళు కాదు, చూసే వాళ్ళకి అది అట్టర్ ఇంకా లోపల కెలికేసినట్టు అవుతుంది అనమాట. అంత దరిద్రమైన ట్రాక్ అది. అంటే ఒక స్పోర్ట్స్ డ్రామా ఏంటి, ఒక ఆపరేషన్ కాన్సెప్ట్ ఏంటి, అది కూడా ఒక చాలా మెచ్యూర్డ్ స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ పెట్టుకొని ఇంత దిగజారుడు ట్రాక్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
మీరు ఒకసారి ఆలోచించండి. ఇది బుచ్చిబాబు అన్న తప్పు కాదు, మీరు ఈజీగా బుచ్చిబాబు అని అనేస్తారు అందరూ. ఒక్కసారి బ్యాక్ సీట్ తీసుకొని ఆలోచించండి. అంత మంచి ట్రాక్ హ్యాండిల్ చేయగలిగిన డైరెక్టర్ ఎంత వర్స్ట్ సీన్స్ ఎందుకు పెడతాడు? లాజిక్కే కదా, ఆలోచించండి. అలాంటి స్టోరీ పెట్టుకొని ఇలాంటి సీన్లు ఎందుకు పెట్టాలి? ఏదో ఒక ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టాలి? అవసరం ఏంటి? మీకోసం, మన కోసం. ఇక్కడ సేమ్ విత్ డాకు మహారాజు, గేమ్ చేంజరు, దేవరా అన్నీ సేమ్ షిట్ అనమాట. మంచి ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి, మంచి స్టోరీలు ఉంటాయి. ఏం చేస్తారు? జనాల కోసం కామెడీ పెడతారు, హీరోయిన్ పెడతారు. ఆ హీరోయిన్ని ఎంత వరస్ట్గా చూపించాలో అంత వరస్ట్గా చూపిస్తారు, ఆబ్జెక్టిఫై చేస్తారు, ఎక్స్పోజింగ్ చేయిస్తారు, ఐటమ్ సాంగ్ పెడతారు, లేదా హీరోయిన్తో 2-3 సాంగ్లు పెడతారు. పనికి మాలిన సాంగ్లు అవసరం ఉండవు. ఇంకొకటి ఏంటంటే అసలు హీరోకి హీరోయిన్తో అవసరమే ఉండదు సినిమాలో. అవసరం మీనింగ్ ఏంటంటే హీరోకి హీరోయిన్ క్యారెక్టర్ వల్ల ఏం ఉపయోగం సినిమాకి? చాలా సినిమాల్లో హీరోయిన్ అవసరం ఉండదు, కానీ ఏం చేస్తారు? హీరోయిన్ వాళ్ళ బాబునే విలన్ పెడతారు, లేదా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య విలన్. తద్వారా హీరోయిన్ లవ్ ట్రాక్ పెట్టించి హీరోకి విలన్ కి కనెక్ట్ చేస్తారు. అట్లీస్ట్ అది ఉంటుంది. మెజారిటీ కేసెస్లో హీరోయిన్ అవసరం ఏంట్రా అంటే ఇది హీరోకి విలన్ కి అనుసంధానం అనమాట. ఇందులో అది కూడా లేదు, హీరోయిన్ అవసరమే లేదు సినిమాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకే హీరోయిన్ అవసరం లేదు. స్టిల్ నువ్వు ఇందులో దూరుద్దామన్నా అసలు అవసరమే లేదు. ఆ ట్రాక్ వరస్ట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా హీరోకి లవ్ ఇంట్రెస్ట్ లా పెట్టించేసి కానిచ్చేయచ్చు. బట్ బుచ్చిబాబు అన్న చోస్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎంత దరిద్రంగా చూపిద్దాం అని ఆలోచించి అంత దరిద్రంగా చూపించారు. అంటే లేచి వెళ్ళిపోవాలనిపించేంత వరస్ట్ క్యారెక్టరైజేషన్ అండ్ ట్రాక్ హీరోయింది. సో వద్దు, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది సినిమా జనాల కోసం చేయాల్సి వస్తుంది ఇవన్నీ అని నాకు అర్థమైంది. ఎప్పుడో అర్థమైంది, మీకు కూడా అర్థం అవుతుంది ఒకసారి ఆలోచిస్తే. ఆ యాంగిల్ ఐటమ్ సాంగ్ అగైన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్ దరిద్రం. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 10 minutes మళ్ళీ ఇంటర్వెల్ ముందు 10-15 minutes తప్పితే ఫస్ట్ హాఫ్ లేపేయచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ సీరియస్గా స్టోరీ స్టార్ట్ అయింది అనగా మళ్ళీ ఐటమ్ సాంగ్ తెస్తారు. ఎందుకు? అగైన్ తెలుగు వాళ్ళ కోసమే. సో మారాల్సింది ఎవర్రా అంటే డైరెక్టర్లు కాదు, హీరోలు కాదు, మారాల్సింది మనం చూసే సినిమాలు మారిస్తే వాళ్ళు కూడా తీయడం మారుస్తారు. ఎంత మంచి స్టోరీ ఉండని, ఎంత డిఫరెంట్ స్టోరీ ఉండని, ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ వాడాల్సిందే. హిట్ కొట్టాలంటే ఈ వాడాల్సిందే. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, క్రింజ్ డైలాగ్స్, కామెడీ ట్రాక్, హీరోయిన్ ఎక్స్పోజింగ్, ఐటమ్ సాంగ్. ఈ ఎలిమెంట్స్ వాడాల్సిందేనా? ఓ మూవీ హిట్ అవ్వాలంటే ఇవి పెట్టాల్సిందేనా? ఇంకో ఆప్షన్ లేదా? డైరెక్ట్ గా స్టోరీ డ్రివెన్ మీకు తీస్తే చూడరా, హిట్ చేయరా? సో పెద్ద ఫ్లాప్ అయితే రీజన్ ఆడియన్స్, పెద్ద హిట్ అయితే మాత్రం రీజన్ బుచ్చిబాబు. సో మెయిన్ మనం టేక్ అవేస్ ఏంటంటే ఇలాంటి స్టోరీని బాగా హ్యాండిల్ చేసినందుకు బుచ్చిబాబు అన్నకి, ఇలాంటి స్టోరీ తీసుకున్నందుకు రామ్ చరణ్ అన్నకి, ఇద్దరికి. సెకండ్ హాఫ్లో ఐ అగ్రీ. అంటే నేను జనరల్గా ల్యాగ్ అనే టైప్ కాదు, ఏ సినిమాని ల్యాగ్ అనే రకం కాదు నేను. బట్ స్టిల్ ఇందులో కట్ చేయొచ్చు. అసలు మిర్జాపూర్ విలన్ అవసరమే లేదు, పెట్టారు అవన్నీ. అంటే స్టోరీ బిల్డప్ కోసం అన్నట్టు పెట్టారు, కానీ యాక్చువల్గా అవి లేకుండా కూడా మేనేజ్ చేయొచ్చు, లేదా అవి టైం తగ్గించి కూడా మేనేజ్ చేయొచ్చు. సో అది తప్పితే ఓవరాల్గా సినిమా బాగుంది, చూడండి, చూసి వచ్చి ఒపీనియన్ కామెంట్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.